హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఎడిటింగ్. ఈ రోజు వీడియో వచ్చేసి కేజీఎఫ్ మూవీ నుంచి ఒక డైలాగ్ మీద బర్త్డే వీడియో చేశాను. వీడియో మాత్రం చాలా బాగుంది. బాయ్స్ బర్త్డేకి అయితే ఈ వీడియో చాలా బాగా సెట్ అవుతుంది. నేను 2 వీడియోస్ చేశాను. ఒకటి ఛత్రపతి శివాజీ మహారాజుది అండ్ విరాట్ కోహ్లీది. మీకు 2 డెమోస్ చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ డెమో చూడండి. ఆ రాత్రి 2 సంఘటనలు జరిగాయి. ఆ ప్రాంతం పుట్టింది. చూసారు కదా, మీరు సాంగ్ తోటి ఫుల్ వీడియో చూడాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో ఉంది, టెలిగ్రామ్లో కూడా పెడతాను. వీలుంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా లైక్ చెప్పితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో చేయడానికి మీకు అలర్ట్ మోషన్ యాప్ కావాలి. అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే టెలిగ్రామ్లో పెట్టాను. టెలిగ్రామ్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంది. మీరు అక్కడ నుంచి టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి టెలిగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. ప్రాజెక్ట్ లింక్ అండ్ XML ఫైల్ లింక్ 2 డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఇన్పుట్ చేసుకోండి. సో ఫాంట్ డిస్క్రిప్షన్ ఉంది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఒకటే ఫాంట్ ఇచ్చాను, ఒకటే ఫాంట్ డౌన్లోడ్ చేసుకుని అలర్ట్ మోషన్ లెక్క చేసుకోండి. ఖచ్చితంగా ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. తర్వాత ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకోండి. అంతకంటే ముందు ఏం చేశారంటే మీరు ఒక ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ పెట్టుకోండి. బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలి ఇప్పుడు చెప్తాను. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి మీకు ఫోటో మ్యాప్ కావాలి. ఫోటో మ్యాప్ ఎక్కడ ఉందో తెలుసుగా, టెలిగ్రామ్ ఉంది. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. 3-4-5 సెకండ్స్లో మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయాక ఇక్కడ కింద ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేయండి. ఓకేనా. ఇప్పుడు అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేంజ్ చేయకండి. కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మీకు ఫోటో ఉంటుంది. ఫోటో రిప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. కొన్ని ఫొటోస్, ఒకటి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో, కొన్ని నార్మల్ ఫొటోస్. ఫస్ట్ మీరు ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజు ఉందిగా, ఈ టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ ఛత్రపతి దగ్గర హ్యాపీ బర్త్డే అని పెట్టుకోండి. ఓకేనా. కింద మీ నేమ్ చేసుకోండి. ఇక్కడ శివాజీ మహారాజు ఉందిగా, ఇక్కడ టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు మీ నేమ్ చేసుకోండి. ఓకేనా. ఇచ్చేసినాక తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో ఉంది, ఈ ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అని క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఓకేనా. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు చూసుకోండి ఇలా ఉంటుంది. ఓకేనా. ఇక్కడ 4 గ్రూప్స్ ఉంటాయి. మీరు ప్రతి గ్రూప్లో ఒక్కొక్క ఫోటో ఉంటుంది. మీరు ఒక్కొక్క ఫోటో రిప్లేస్ చేసుకోవాలి. ఓకేనా. ఈ గ్రూప్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ ఫోటో ఉంటుంది, మీరు ఫోటో రీప్లేస్ చేసుకోవడం సరిపోతుంది. ఇక్కడ ప్లస్ సింబల్ మీడియాలోకి వెళ్ళి మీ ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు ఈ రెక్టాంగిల్ ఎంత ఉందో మీరు అంతే పెట్టుకోండి ఫోటో. ఓకేనా. ఎక్స్ట్రా పెట్టకండి. లాంగ్ ప్రెస్ చేసి కింద తీసుకురండి. ఈ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి ఈ ఫోటో డిలీట్ చేసేయండి. ఓకేనా. మీ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి ఇలా సైడ్ జరపండి. ఓకేనా. మీ ఫింగర్ తోటి ఇలా సైడ్ జరుపుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. చూసుకోండి బాగుంది. ఇప్పుడు సెకండ్ గ్రూప్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసి ప్లస్ సింబల్ మీడియాలోకి వెళ్ళి ఇంకో ఫోటోని యాడ్ చేసుకోండి. ఓకేనా. లాంగ్ ప్రెస్ చేసి కింద తీసుకురండి. పాత ఫోటోని డిలీట్ చేసేయండి. మీ ఫోటోని 2 ఫింగర్స్ ఇలా చిన్న వేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. చూసుకోండి ఇలా ఉంటుంది. ఇప్పుడు థర్డ్ గ్రూప్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ మీడియా ఇంకో ఫోటోని యాడ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని లాంగ్ ప్రెస్ చేసి కింద తీసుకురండి. ఈ పాత ఫోటోని డిలీట్ చేయండి. ఛత్రపతి శివాజీ మారింది. ఓకేనా. మీ ఫింగర్ తోటి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసండి. చూసుకోండి. 4th గ్రూప్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసి కింద ప్లస్ సింబల్ మీడియా ఇంకో ఫోటోని యాడ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఓకేనా. లాంగ్ ప్రెస్ చేసి కింద తీసుకురండి. ఈ ఫోటోని డిలీట్ చేయండి. మీ ఫోటోని 1 ఫింగర్ తోటి ఇలా సైడ్ జరుపుకోండి. కానీ ఇప్పుడు చూసుకోండి బ్యాక్ వచ్చి ఇలా ఉంటుంది. ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు ఫోటోస్ ఉంటాయి, 4 ఫోటోస్ ఉంటాయి. మీరు ఫోటోస్ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అని క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా. ఇలా ఉంటుంది. సేమ్ ఈ ఫోటో కూడా ఫోటో లేరు కలర్ అని ఇక్కడ క్లిక్ చేసి ఇంకో ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా. మిగతా 2 ఫోటోస్ కూడా మీరు ఇలానే చేంజ్ చేసుకోండి. ఇక్కడ లాస్ట్లో హ్యాపీ బర్త్డే ఛత్రపతి శివాజీ మహారాజు మీద టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ మీ నేమ్ ఇచ్చేసుకోండి. ఓకేనా. కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా. ఇలా ఉంటుంది. XML ఫైల్ యూజ్ చేసే వాళ్ళు ఒకటి చెప్తాను. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ చేసి ఇక్కడ క్లిక్ చేసి నేను డిస్క్రిప్షన్లో
బ్యాక్గ్రౌండ్ ఫోటో ఇస్తాను, ఒకటి వైట్ కలర్ ఒకటి రెడ్ కలర్. మీరు ఇక్కడ రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ యాడ్ చేయండి. ఓకేనా. ఫోటో రిప్లే చేసుకున్న తర్వాత రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఫోటో రిప్లే చేసుకున్న తర్వాత ఈ టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి కాపీ లేయర్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. క్లిక్ చేశాక రెడ్ కలర్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. టెక్స్ట్ లేయర్స్ అన్ని రెడ్ కలర్ ఎన్ని అయితే ఉన్నాయో అన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ లాస్ట్లో పేస్ట్ స్టైల్ అని పక్కన యారో సింబల్ ఉంటుంది, యారో సింబల్ మీద క్లిక్ చేసి ఇవన్నీ ఆఫ్ చేసుకొని ఒకటి కలర్ ఆప్షన్ ఒకటి ఆన్ చేసుకొని పేస్ట్ చేయండి. ఓకేనా. పేస్ట్ చేస్తే మీకు బ్యాక్గ్రౌండ్ ఫోటో ప్రతి టెక్స్ట్ లేయర్కు యాడ్ అయిపోతుంది. ఓకేనా. ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా ఒకటి వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇస్తాను. ఇక్కడ 2 టెక్స్ట్ లేయర్స్కు అండ్ ఇక్కడ లాస్ట్లో 2 టెక్స్ట్ లేయర్స్కు యాడ్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఈ టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి కలర్ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి ఇదే బ్యాక్గ్రౌండ్ ఇస్తాను వైట్ కలర్. ఇది కూడా మీరు ఇలానే రీప్లేస్ చేసుకోండి, రీప్లేస్ అయిపోతుంది. ఓకేనా. సరే, ఈ బ్యాక్గ్రౌండ్ అది కాదు, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇలానే ఈ 4 టెక్స్ట్ లేయర్స్కు యాడ్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఒకసారి లాస్ట్ వరకు చూసుకొని వన్స్ బ్యాక్ వచ్చి పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.